నల్గొండ కేంద్రంలో తెలుగు రైతు బడి వారి ఆధ్వర్యంలో ఎన్జీ కాలేజ్ మైదానంలో రైతుల కోసం జూలకంటి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అగ్రి షోలో రైతులకు అవసరమైన అన్ని రకాల యంత్రాలు, పనిముట్లు, ఎరువులు, క్రిమిసారక మందులు స్టాల్స్ ఏర్పాటు చేశారు. నల్గొండ కేంద్రంలో అగ్రి షో తెలుగు రైతు బడి వారి ఆధ్వర్యంలో ఎన్జీ కాలేజీ మైదానంలో రైతుల కోసం జూలకంటి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. రైతులకు అవసరమైన అన్ని రకాల యంత్రాలు, పనిముట్లు, ఎరువులు, క్రిమి సంహార మందులు స్టాల్స్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు, రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బి లక్ష్మారెడ్డి, నకరేకల్లో ఎమ్మెల్యే వీరేశం, జిల్లా అధికారులు, ఉమ్మడి జిల్లాలోని రైతులందరూ పాల్గొన్నారు. నమస్కారం సార్. టెక్నాలజీ ఏ విధంగా వాడాలి, అగ్రికల్చర్లో ఎట్లాంటి మెళకువలు పాటిస్తే రైతుకు ఖర్చు తగ్గి దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందనే విషయాన్ని ఎప్పటి నుంచో మనకి యూట్యూబ్ నాకు పామాయిల్ ఒకటి కావాల్సి వచ్చింది. నిజామాబాద్, వికారాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు కూడా రైతుల కోసం మీరు చేసిన కార్యక్రమాలు బాగున్నాయి. మనం కలిసి ఏం చేయొచ్చు అనే విషయాలు మాకు చాలా సార్లు చర్చించాలంటే వారికి వ్యవసాయం పట్ల, రైతుల పట్ల ఎంత ఆసక్తి, ఏదో చేయాలన్న తప్పన ఎంత ఉందో మనం అందరం అర్థం చేసుకోవాలి. దాంట్లో భాగంగానే రాజేందర్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ అగ్రి షో నిర్వహిస్తాం. ఎందుకంటే చాలా మెలకువలు వచ్చాయి, సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం వచ్చింది. ఒకవైపు లేబర్ మీ జిల్లాకి 1433 కోట్లు వచ్చింది. రైతుల సంఖ్య వచ్చి 1,72,785. రాష్ట్రంలో ఏ జిల్లాకి పోలా, నారాయణ రెడ్డి గారి జిల్లాకే వచ్చింది. ఈ అన్నదాతలు ఎవరికి సహాయం చేసినా ఆ అన్నదాతలు ఎవరు కూడా మర్చిపోకూడదు. ఈరోజు భారతదేశంలో ఒకప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు మనం తినడానికి తిండి లేక వేరే దేశాలకు వెళ్ళి మనం తెప్పించుకొని దిగుమతి చేసుకుని తినేవారు. ఇది మనం వేరే దేశం